వైకాపా హయాంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైన ఎలాంటి స్పందన లేదు, ఏ చర్యలు లేవు. కానీ ప్రస్తుతం మా ప్రభుత్వంలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతామని హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు 18 మహిళలు మిస్సింగ్ కేసులను ఛేదించారు. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు హోంమంత్రి అనితకు అభినందనలు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం పోలీసు యంత్రాంగానికి పూర్తి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల వేధింపుల నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది. ఆయన చనిపోయారు మన కోసం. ఈరోజు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో, ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో, అనేక లింగ్విస్టిక్ స్టేట్స్ ఎవరి బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు. మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిడ బలిదినాన్ని కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకున్న అధ్యక్ష. మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషరీస్ కి లబ్ధిదారులకి 4,000 చొప్పున వారికి 1000 రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థని సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి 1,452 కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేసాం అధ్యక్ష.